ఉన్నాను నా పాదాల దగ్గర కాదు మంగా, ఇక్కడ. మేడం, ఎలా ఉంది సర్ప్రైజ్? నా జీవితంలో ఇంతకు మించిన మంచి రోజు లేదు మేడం. నేను బాగా సంతోషించిన క్షణాలు ఇవి. నాకు కూడా మంగా, నా జీవితంలో ఈరోజు చాలా కొత్తగా ఉంది. నేను ఏదో సాధించేసిన ఫీలింగ్ కలుగుతుంది. నాకు తెలియకుండా ఏ రోజు నేను పోగొట్టుకుంది ఈ రోజు దొరికినంత సంతోషంగా ఉంది. మా అమ్మని నాకు మళ్ళీ చూపించారు. మీరు నేను ఎలా తీర్చుకోను మేడం? నిజానికి నేను మీ అమ్మకి రుణపడి ఉన్నాను. చాలా థ్యాంక్స్ తులసి. నీ రుణం తీర్చుకోలేను. అయ్యో, ఎంత మాటమ్మా! మీరు నాకు దండం పెట్టడం ఏంటి? నిన్ను ఎప్పటికీ మర్చిపోను తులసి. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు తులసి. మీరు కూడా నన్ను క్షమించండి అమ్మా. మీరిక బయలుదేరండి. మళ్ళీ జై కాల్ చేస్తాడేమో. మంగా, అమ్మని మన గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు. సరే మేడం, వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్త. రా. ఉంటానమ్మా.
మామ్ ఏంటి డల్గా ఉంది? తన బిహేవియర్లో డిఫరెన్స్ కనిపిస్తోంది. సంథింగ్ రాంగ్. మామ్, మామ్, వచ్చావు బేబీ? యా మామ్, ఐమ్ బ్యాక్. వాట్ మామ్? నేనొచ్చానన్న హ్యాపీనెస్ కానీ, చాలా రోజుల తర్వాత నన్ను చూశానన్న ఎగ్జైట్మెంట్ కానీ నీలో కనిపించట్లేదు. వాట్స్ రాంగ్ విత్ యూ? నథింగ్ బేబీ. ఆర్ యూ ఆల్ రైట్? యా బేబీ, ఐఎమ్ ఫైన్. మరెందుకు మామ్ డల్గా ఉన్నావు? ఏదో సమ్ టెన్షన్స్. టెన్షన్ ఎందుకు? నేనొచ్చాననా లేక మంగ వెళ్ళిపోయిందనా? బేబీ, నేనంతా చూశాను మామ్. నేను నీ పక్కన లేని గ్యాప్ ని ఆ మంగ బాగా ఫిల్ చేసినట్టుంది. దాంతో హగ్గులు, లవ్లు. బాగుంది మామ్. నేను నిజంగా చనిపోయానని ఆ మంగతో పాటు నువ్వు కూడా నమ్మేశావా? నేను నీ డాటర్ని మామ్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా స్మెల్ చేయగలను. అండర్ గ్రౌండ్ లో ఉండాల్సిన ఆ తులసి బయటికెలా వచ్చింది? నీతో ఎనిమిగా ఉండాల్సిన తులసి ఫ్రెండ్లీగా ఎలా ఉంటుంది? ఏం జరిగింది మామ్? ఆ మంగ మాయ మాటలు చెప్పి నిన్ను కూడా మార్చేసిందా? నిజం చెప్పు. బేబీ, డోంట్ థింక్ బ్యాడ్. వాళ్ళు మన కోసం లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళపై కాస్త కన్సర్న్ చూపించడంలో తప్పే ఉంది. ప్లేట్లో చికెన్ పెట్టుకుని తింటూ ఆ కోడి గురించి ఎప్పుడైనా థింక్ చేసావా మామ్? మరి ఆ మంగ గురించి ఆలోచించాల్సిన పనే ఉంది. అది నా గురించి చావడానికి పుట్టిన బలి పశువు. ఇప్పటికే దానికి ఎన్నో ఇచ్చాం. ఈ ప్రేమలు, కౌగిళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు మామ్. అది కాదు బేబీ. మామ్, నువ్వు దాని గురించి థింక్ చేసేటట్టయితే నా గురించి ఆలోచించడం మానే. నన్ను డామినేట్ చేసేది ఏదైనా సరే నేను టాలరేట్ చెయ్యను. అది నా స్వభావానికే విరుద్ధమని నీకు బాగా తెలుసు మామ్. ప్లీజ్ డోంట్ రిపీట్ ఇట్ అగైన్. ఓకే బేబీ, జర్నీ చేసి టైర్డ్ అయిపోయి ఉంటావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏ క్లాస్ తీసుకుంటున్నానని కోపం వచ్చిందా? బేబీ ప్లీజ్. నువ్వు దాని గురించి థింక్ చేసేటట్టయితే నా గురించి ఆలోచించడం మానే. నన్ను డామినేట్ చేసేది ఏదైనా సరే నేను టాలరేట్ చెయ్యను. భగవంతుడా, నిత్య గురించి ఆలోచిస్తే మంగ ఉండదు, మంగ గురించి ఆలోచిస్తే నిత్య ఉండదు.
నాకు నా 2 బిడ్డలు కావాలి. అత్తయ్యా, అత్తయ్యా, మా అమ్మని చూశాను, మా అమ్మని చూశాను. జేజీ, జేజీ, మా అమ్మని చూసాను తెలుసా నేను ఈరోజు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. మావయ్య, పిన్ని, బాబాయ్, మా అమ్మని చూసాను తెలుసా. చాలా రోజుల తర్వాత మా అమ్మని చూశాను. చారిగారు, 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 ఈరోజు మా అమ్మని చూశానండి నేను. మీ సార్ గారు ఎక్కడా? ఏమండి, ఏమండి, నేను ఈరోజు మా అమ్మని కలిసాను తెలుసా. మా అమ్మని కలిసాను, మాట్లాడాను, కౌగిలించుకున్నాను. ఎంత సంతోషంగా ఉందో తెలుసా. ఇదంతా మీ మంచితనమేనండి. మిమ్మల్ని కలిశాను, మా అమ్మని కలిశాను. ఇక నుంచి మనకంతా మంచి జరుగుతుంది. ఈ శుభ సందర్భంలో మీ అందరి నోరు తీపి చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఆగో. అమ్మని చూడడం ఏంటే, ఎప్పుడు చూడనట్టు. అమ్మను చూసిన ఆనందంలో ఒళ్ళు మర్చిపోయి ఇలా నోరు జారానేంటి. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? ఎప్పుడు అమ్మని చూడనట్టు, మీ అమ్మ మొహానికి కరువు పడ్డట్టు ఏంటి నీ పిచ్చిగెంతులు? నిన్న మొన్న మీ అమ్మని చూసావు కదా. అవునమ్మా, కొత్తగా మీ అమ్మని చూశాను అంటున్నావేంటి? రోజు మీ అమ్మని కలుస్తూనే ఉన్నావు కదమ్మా. ఈ రోజు వింత ఏమైనా ఉందా? వింత రోజులో లేదు బామ్మగారు, తనలో ఉంది. ఈ నిత్య పెద్ద వింత. ఈ రోజు మీ అమ్మను చూశాను అంటున్నావంటే రోజు చూస్తున్న స్వరూప మీ అమ్మ కాదన్నమాట. మీ అమ్మ వేరే ఉందన్నమాట. చెప్పమ్మా, ఎవరు మీ అమ్మ? అసలు నువ్వెవరు? నిత్యవేనా లేక మరో అమ్మాయివా? నీ మీద నాకు మొదట్నుంచి అనుమానంగానే ఉంది. నువ్వొక్కరు కాదు, ఇద్దరై ఉంటారు. స్వరూపం మీ అమ్మ కాకపోతే నువ్వు నిత్యవి కాదు. చెప్పు, నువ్వెవరివే? అదేం మాట చంద్రిక, తను నిత్య కాకుండా వేరే అమ్మాయి ఎలా అవుతుంది? మరి అమ్మని చూశాననడం ఏంటి బావా? ఆ మాటకు అర్థం ఏంటి? తను నిత్య కాదనేగా, అంటే తను వేరే అమ్మాయి. మర్యాదగా నువ్వెవరో నిజం చెప్పు. నిత్యలా మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నావో చెప్పు. ఏ ఉద్దేశంతో ఇంటికొచ్చావో చెప్పు. చెప్తావా లేదా? ఏంటి అర్థం పర్థం లేకుండా ఆ మాటలు? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది తను. ముందు ఆ మాటలకు అర్థం చెప్పమనండి. ఏంటమ్మా నిత్య, ఎందుకిలా అన్నావు? మీకేమైంది మేడం? మీరు బాగానే ఉన్నారు కదా? దానికే మాయరోగం. ఏదో పెద్ద ఎత్తు వేసే వచ్చింది. దాని నోటి నుంచే ఈ రోజు రహస్యం బయటపడింది. అదేంటో పూర్తిగా నీ అంతటి నువ్వే చెప్తే సరే సరి, లేదంటే పోలీసులు పిలిపించి స్టేషన్లో పెట్టించి 4 తగిలించి చెప్పిస్తాం.
మర్యాదగా నీ అంతటా నువ్వే చెప్తావా లేక పోలీసుల్ని పిలిపించమంటావా? మీరు ఆగండి మావయ్య. వాట్ ఈస్ దిస్ నిత్య? నీ మాటలకు మీనింగ్ ఏంటి? రోజు చూసే ఆంటీని ఈ రోజే కలిసానంటావేంటి? తమాషా కన్నావా? లేదా నీ మాటల వెనుక నిజంగా ఏదైనా మర్మం ఉందా? అలా అడిగితే అదెలా చెప్తుందిరా? పోలీసులకి ఫోన్ చేయరా. అక్కర్లేదు. రావమ్మా స్వరూప, ఇక్కడున్నది నీ కూతురా లేక ఇంకో అమ్మ కన్న కూతురా? తను నా కన్న కూతురు. మరి ఇంకెవరికో పుట్టినట్టు మా అమ్మని చూశాను, మా అమ్మని కలిశానని మా ముందు సింధులేస్తుంది. నిత్య కలిశానన్నది చూశానన్నది ఈ అమ్మని.